హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. పొద్దున్నైతే లేచి ఇక నా పనులు అయితే చేసుకున్నాను. కొన్ని పనులు అనమాట, చిన్న చిన్న పనులు. మా ఆయన కూడా లేచేసి ఆయన పనులు చేసుకుంటున్నాడు. ఇవైతే డ్రై ఫ్రూట్స్. రక్తం తక్కువ ఉందని మా ఆయన చూడండి ఎన్ని నానబెట్టాడో. ఇన్ని ఎందుకు అని చెప్పినా అస్సలు ఇంటలేడు. ఇగో ఇన్ని గనం తింటే ఇక అన్నం తినలేనన్నా, టిఫిన్ కూడా చేయలేదన్నా నువ్వు తినాల్సిందే, బ్లడ్ తక్కువ ఉంది, తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ బ్లడ్ కోసం అని చెప్తున్నాడు అనమాట. చూడండి, ఇన్ని గనం తినను నేను, మా పిల్లలు కూడా తింటారు. నాకు కొంచెం ఎక్కువ మోతాదులో, వీళ్ళకి ఒక రెండు రెండు మూడు మూడు అనమాట. చూడండి, ఏమేమో ఇట్లా ఇట్లా హాయ్ చెప్పు. ఇవి తింటే కొంచెం పొద్దున పూట వంట గింట చేయడానికి కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. ఇవైతే రాత్రి అంతా మొత్తం అయితే నానబెట్టేసిన. సో మావిడైతే చెప్పారు కదా బ్లడ్ అయితే తక్కువ ఉందని చెప్పి, ఇప్పుడు 9.4 కలిసిన. మొన్న చెకప్ చేస్తే 9.4 ఉందని చెప్పిండ్రు. ఇక మావిడకైతే డైలీ ఇస్తున్నాను. ఇక మావిడేమో నేను పైసలు పోతున్నాయి అవి ఇవి అని మొత్తం మొత్తుకుంటుంది. కాకపోతే ఇక మళ్ళీ బ్లడ్ లాస్ అయితే ప్రాబ్లం అవుతుంది తర్వాత, మళ్ళీ ఎక్కువ మొత్తం మళ్ళీ ఆపరేషన్స్ గా ఇంతకుముందు కూడా. సో మళ్ళీ ఇప్పుడు ఎట్లా అవుతుందో తెలియదు. అందుకోసం అయితే ఇక మంచిగా కొద్దిగా గట్టిగా ఉండాలని మా ఆవిడ. డైలీ అయితే మార్నింగ్ అయితే ఇవి తినిపిస్తున్నాను. మళ్ళీ రోజు అయితే టిఫిన్ చేసుకోమంటున్నాను. మా ఆవిడ అయితే నాతో అవ్వట్లేదని చెప్తుంది. వాళ్ళ అమ్మ ఇంటికి పోమంటే అమ్మ ఇంటికి పోతలేదు. అదే మా మాట కూడా చెప్పిన. కొన్ని రోజులకైతే పోదామని నేనైతే పోతలేను అనమాట. ఎందుకంటే ఇక్కడ కూడా ఇబ్బంది అవుతుంది, మా ఆయన అటు రావడం ఇటు రావడం. నాకు ఏమి ఇబ్బంది కానీ వంట చేసుకుని తింటా అంటే కూడా మా ఆవిడ ఇంటలేదు. నాకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది. అది ఉంది. మళ్ళీ ఇలా స్కూల్ స్టార్ట్ అవుతాయి. తినబెడా తిను. కూర్చొని తిన. అయితే లేచి ఇక ముఖం కడుక్కున్నారు. ఏమైంది? ఇది రాబడా పప్పు అయితే వేసేసిన. టిఫిన్ కోసం అయితే ఇడ్లీ పిండి నానబెట్టిన అనమాట. చట్నీ కోసం టమాటా చట్నీ చేద్దామని. మెల్ల పొద్దున్నే ఇవి తినడం అంటే చాలా కష్టం అవుతుంది, కానీ తినగా అయితే. హాయ్ చెప్పు. అందరు బాగున్నారా? ఏమైంది? పట్టుకో. మా ఆయన అయితే ఇట్లా తినకపోతే స్మూతీ చేసేసి పాలల్లో కలిపిస్తే మరి అట్లా తాగుతామని మొత్తుకుంటున్నాడు. అట్లా తాగే బదులు అట్లా తాగితే మళ్ళా ఎక్కువ ఇబ్బంది అనిపిస్తుంది. అందుకోసమే ఇట్లానే తింటా అని ఇక మా ఆయన అయితే అనేసి ఇట్లా అయితే తింటున్నాను. లేకుంటే స్మూతీ చేసేస్తా, పాలల్లో కలిపేస్తా, అప్పుడు తాగుతావా అని మొత్తుకుంటున్నాను నాతోటి. పొద్దున్నే డైలీ ఇదే లొల్లనమాట. ఏమైంది? తిను. ఈమెయితే కిస్మిస్ ఏరుకొని తింటాను. నువ్వు కిస్మిస్ తిను. 5 కిస్మిస్ తినాలను తీసుకో, లెక్క పెట్టి తిను. ఆ బ్లాక్ ఒక 2 తిను. ఇవి ఒక ఇవైతే బాగా కష్టం అనిపిస్తుంది, లోపల గింజలు ఉంటున్నాయి కదా, ఇట్లా ఒలిచేసి తింటాను. ఏం చేయాలి ఇక? కానీ ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఒకసారి ఐరన్ దొరుకుతుంది మంచిగా. అక్కకి తిను. సరిపోతాయి. 2 అక్కకు. రైట్ రైట్. లేదు అక్క తీసుకుంటారు మంచిగా. 2 మమ్మీకి ఎక్కువ. అద్దు అంజీరు తిన. అబ్బా అంజీరు తింటారా మీరు? అక్క తిన, నువ్వు తినవు. మమ్మీ తిన్నావు అంజీరు? తిన్నా నేను ఆల్రెడీ. ఎన్ని నానబెట్టినా తినవు. తింటారు మరి. నేను ఖరాబ్ గాలే, అది అట్లనే ఉంటది. తినేసి నువ్వు తినవు. ఇదైతే చట్నీ కోసం అన్నమాట. మా వీడియో కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్, అలాగే ఒక చిన్న కామెంట్, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ అయితే మాకు ఒక బూస్టర్ లాగా పనికొస్తుంది అనమాట. ఏంటిది? టమాటా చట్నీ. మొత్తం పొగలు కలుపుతాను. నేనైతే ఈరోజు ఫుల్ ఆకలి అవుతుంది.
అందుకోసమే డ్రై ఫ్రూట్స్ కొద్దిగా మా ఆయన వంతు కూడా నేనే తినేసిన. నిన్న నైట్ కొద్దిగా కొంచెం లైట్గా అన్నం తినడం వల్లనో ఏమో తొందరగానే ఆకలి అవుతుంది. నీళ్ళు పట్టినావా? పట్టిన పప్పు వేసేసిన కుక్కర్లో. మెల్లగా సోటాడు. ఇక అన్నం తింటాడు పాపం, ఏం తింటే అది తింటాడు, డ్రై ఫ్రూట్స్ అయితే తినాలి. ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పొద్దున్నే ఏం లేదు, టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుంది. ఇక తొందరగా చేసి తొందరగా తింటే ఇక మధ్యాహ్నం కొంచెం అన్నం తినచ్చు, లేకుంటే అస్సలు అన్నం పోతలేదన్నమాట. ఈ ఎండకి పొద్దున్న మధ్యాహ్నం అన్నం తింటే చాలా ఇది అనిపిస్తుంది అనమాట, డైజెషన్ అస్సలు అవ్వడం లేదు. ఈ నెలలు నిండిన కొద్దీ డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, మేడం అయితే కొంచెం తక్కువ తినమన్నది. ఇక టిఫిన్ ఏమైనా ఇడ్లీ లేదా దోశ అట్లా చేస్తున్నాను. ఆఖరికి ఉప్మా అయినా చేసి తింటున్నాను అనమాట. ఇవేం ప్రిపేర్ చేయడానికి అంత ఓపిక లేకుండా ఇక ప్రిపేర్ చేసి అయితే తినక తప్పదు. కొని తెచ్చినా అంత మంచిగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడో ఒకసారి ఏమనుకోవచ్చు, కానీ డైలీ అంటే చాలా కష్టం కదా, దగ్గర కూడా లేదు మాకు. మా ఊర్లో అయితే టిఫిన్ సెంటర్ అట్లా ఏం లేదు, మాదే టిఫిన్ సెంటర్ అనమాట. నేను ఇట్లా ఉండడం వల్ల అయితే మేమైతే బంద్ చేసినాం అనమాట. ఒక్కడికే బాగా ఇబ్బంది అవుతుంది కదా. ఇక వేరే టిఫిన్ సెంటర్స్ అయితే ఏం లేవు. మా ఆసిబాద్ నుంచి తీసుకురావాలంటే డైలీ పోవాలి, డైలీ రావాలంటే ఆ ఖర్చులు చేసే బదులు ఇంట్లోనే చేసి తింటే మంచిదని ఇక ఓపిక లేకుండా ఓపిక తెచ్చుకొని చేయబడుతుంది. ఇడ్లీ పిండిలో అయితే రాగులు కలిపాను అనమాట, అందరికి ఒకేసారి వేసుకుంటున్నాను. అప్పుడైతే నేను లేట్గా తినేదాన్ని, అందరి కోసమే ఒకేసారి కొంచెం ఆయాసం వచ్చినట్టు అవుతుంది. చెమటలు చూడండి, ఎండ అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే కొంచెం గట్టిగా తినబడుతుంది, ఎందుకోసం డెలివరీ డేట్ కూడా దగ్గర పడుతుంది కదా. డేట్ అనేది ఏం కన్ఫామ్గా ఇవ్వలేదు, కానీ నెలలు పడ్డాయి కదా, అందుకోసమే ఇక కొంచెం గట్టిగా తింటే గట్టిగా ఉంటారని అన్నీ కూడా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అన్నం కాకుండా అన్నీ కొంచెం అయితే ఎక్కువనే క్వాంటిటీలో తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే 5, 6, 7 months వరకు అయితే ఏం తిన్నా నాకు అసలు పడలేదు కదా, వామిటింగే అవ్వదు. అందుకోసమే ఇప్పుడైతే కొంచెం ఓకే అనమాట. ఎగ్ తిన్నా, చికెన్ తిన్నా కొంచెం వామిటింగ్ కాకుండా మంచిగా ఉంటుంది, లేకుంటే ఎగ్ స్మెల్ వచ్చినా ఇట్లా వామిటింగ్ వచ్చుడు అనమాట. మొన్నటి నుంచి అయితే ఒక ఎగ్స్ అయితే తింటున్నాను, వారానికి ఒక 2-3 సార్లు అయితే తింటుంటాను అనమాట. వామిటింగ్ ఉంటే ఏం అవ్వడం లేదు, కొంచెం పిండి మిగిలింది. చిన్న షాప్కి వచ్చిండ్రే వెళ్ళు. షాప్ అయితే మధ్యాహ్నం అంతా ఏం గిరాకీ ఉండలేదు, ఎండలకు అసలు బ్యాగ్కి కూడా ఎవ్వరు వస్తలేరు అనమాట. ఫుల్ ఎండలు కొడుతున్నాయి కదా, ఈ ఎండల వల్ల అయితే నాకు అసలు ఎంత ఓపిక తెచ్చుకొని పనులు చేద్దామన్నా ఓపిక అయితే ఉండలేదు. ఈ ఎండల వలన ఆయాసం కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు టైం ఎక్కువ కాలేదు కానీ ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఎండల వలన ఏమో కానీ తినడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇక మా అన్నయ్య లేకపోతే మా తాత ఇలా డైలీ పెరుగు అయితే వాళ్ళ ఇంట్లోదే ఆవులదనమాట, అంబలి అయితే తీసుకొచ్చి ఇస్తున్నారు. లేకుంటే నేను కాచేదాన్ని అంబలి, కానీ ఇక ఇన్ని చేయాలి, వంట చేయాలా, టిఫిన్ చేయాలా, అంబలి కాయాలంటే చాలా కష్టం అవుతుంది. అంటే డైలీ అయితే మా అన్నయ్య అయినా మా తాత అయినా లేకుంటే మా ఆయన అయినా అక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నారనమాట. ఇడ్లీలు పెట్టేస్తా. పప్పు అయితే ఉడికింది, ఇడ్లీలు అయితే పెట్టేసిన అనమాట. చట్నీ మిక్సీ పడితే అయిపోతుంది, కరెంట్ పోయింది బరబ్బర్. ఇక్కడ చూడండి ఎంత ఎండ ఫుల్ కొడుతుంది, అట్లనే గాలి వీచినట్టు అవుతుంది, ఎండ కొడుతుంది. మధ్యాహ్నం బయట కూర్చుందామన్నా అస్సలు వీలైతలేదన్నమాట. చూడండి గాలి అయితే ఇప్పుడు కొంచెం చల్లగా వస్తుంది. నిన్న నైట్ అయితే మబ్బైంది బాగా, కానీ వర్షం అయితే అసలు పడలేదు. కరెంట్ పోయిందా? కరెంట్ పోయింది. మా ఆయన చూడండి టమాటాలు తీసుకెళ్ళడానికి వెళ్తా, టమాటాలు తీసుకురావడానికి వెళ్తారట. తాతకి చెప్పినావు మరి? చిన్న గాలి బాగా వస్తుంది చూడు చల్లగా. అది దొండకాయ తీగ మంచిగా కాస్తుంది కానీ కోతులు తిననిస్తలేవు. పావు కిలో వెళ్తుండే మంచిగా.
మా ఆయన అయితే వెళ్ళి టమాటాలు తీసుకొచ్చిండనమాట. వచ్చేసరికి ఎండ ఫుల్ కొడుతుంది, 9 అవుతుంది. ఇప్పుడైతే ఇడ్లీలు తింటున్నా. 9:30 అవుతుందా? నేనైతే తినేసి ట్యాబ్లెట్లు వేసుకున్నా. మా కృతిక పాప సెకండ్ టైం ఇదేమో మరి ఏ కాదు, ఇదవు బొంతది. అదే ఇది ఉండదా బియ్యం బొంత, అది గోనె సంచిది. చైతు పాప అయితే తినేసింది చూడండి. తిన్నది సెకండ్ టైం అని చెప్తాను కదా, నాతోటి తినింది. మళ్ళా తీస్తా ఇప్పుడే తిన్నా. ఆగవు, నేను కూడా ఇప్పుడిప్పుడే తిన్నా, ట్యాబ్లెట్లు వేసుకున్నా. వీళ్ళు ఎక్కడ సుధరనిస్తారు. ఇయ్యవు, పప్పుతోటి తినలే. నేను కొద్దిగా పప్పు వేసుకొని తిన్నా. వేయలే చింతపండు. సాంబార్ అనుకుంటాను. ఏం కూర? వెజిటేబుల్స్ లేక సాంబార్ చేస్తావా? మునక్కాయలు ఉన్నాయి కొన్ని, తెంపితే అయిపోతుండే. షాప్కి వచ్చిరా. టమాటాలు అయితే ఫుల్ రేట్ ఎక్కినాయట. ఏం కొందామన్నా ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఎండకి చెమటలు చూడండి. స్నానం చేసిన ఎట్లనో అనిపిస్తుంది, స్నానం చేయనట్టు అనిపిస్తుంది. షాప్లో కూర్చున్న చెమటలు వస్తున్నాయి, బయట కూర్చున్న చెమటలు వస్తున్నాయి, లోపల కూలర్ వేసుకొని కూర్చున్న చెమటలు వస్తున్నాయి. బొట్టు మొత్తం ఎట్లనవుతుంది, చెమటలు బాగా వస్తున్నాయి. నువ్వు తాగు, అది అట్లా వేసుకోకు. మా చైత్ర పాప అయితే అస్సలు ఇంకా స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏమో. స్కూల్ తొందరగా స్టార్ట్ అయితే అయిపోతుంది కదా చిన్న. ఇయ్యాలా ఇడ్లీ? ఎండ ఫుల్ కొడుతుంది. ఇక్కడ ఇచ్చేసినాయి పోటీలు. మునక్కాయలు మా ఇంటి మునక్కాయలు చిన్న చిన్నగా వస్తున్నాయి. మొత్తం అయితే కొమ్మలు అయితే ఇరగొట్టినాయి, పెద్దగా ఉన్నాయి మునక్కాయల పైన. అవి అయితే మాకు అందలేదు, తెంపలేదు. నేనైతే ఇట్లా వేసుకున్నా, మా ఆయన నవ్వుతున్నాడు. సాయంత్రం అవుతుందని చెప్పిన. సాయంత్రం గాలి వాన వస్తుంది, వాన వస్తలేదు కానీ గాలి బాగా వస్తుంది. ఎండ ఫుల్ కొడుతుంది. ఎండకి మొత్తం ముందుతో కానీ నేను ఇవాళ అసలు పోయి వచ్చినాక లేట్ అయింది. మాట లేట్ అయిపోయింది. రేపు ముందే ఉతుకుతుండే మావిడ. 10 అవుతుందా? అవుతుంది. 10 అవుతుంది, 12 అయినట్టు ఎండ ఉన్నాయి. ఏమైంది? ఇటు రమ్మంట చైత్రాను, నీకు సహాయత ఉంటుంది. అటు మంచం అటే పొద్దున ఇక్కడ వచ్చి పండుకున్నాడు మా ఆయన. ఇక్కడ చూడండి మంచం. నేనేమో పొద్దున చూస్తాను, అయితే ఎటు కనిపిస్తలేడు, ఇటు వచ్చి పడుకున్నాను. వేడి ఫుల్ అయింది. మరి ఏం వేయ ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు బట్టలు ఏమైనా ఉన్నాయా? టవల్స్ గివల్స్ ఉతికేది ఏం లేవు. నిన్న ఉతికినా కదా, ఓన్లీ బట్టలు మొత్తం ఇండేటి. చైతబాబు పంపిస్తాడు. బట్టలు ఉతకడం అయితే అయిపోయిందనమాట. ఉల్లారేసేసిన తర్వాత మా ఆయన అయితే కొన్ని కూరగాయలు తీసుకొచ్చారు కదా, ఇక నా కోసమే కూరగాయలు తీసుకొస్తున్నాడు అనమాట. ఊరికి పప్పు తింటే డైజెషన్ అవుతలేదు. ఈ వేడికి అసలు పప్పులు కూడా తినబుద్ధి కాదు. పచ్చడి తిందామంటే మా ఆయన అసలు పచ్చడి తిననిస్తలేడు. ఎప్పుడో ఒక చిన్న ముక్క అట్లా పచ్చడి తింటున్నాను అనమాట. పప్పు చేసినప్పుడు మా ఆయన ఏమేమి తీసుకొచ్చాడో సంత నుంచి చెప్తాను. నేనైతే మా అమ్మ వాళ్ళు అయితే ఇక ఎప్పుడు వస్తావు అని అడుగుతున్నారు.
నేనైతే ఇప్పుడే రాను, కొన్ని రోజుల తర్వాత వస్తానని చెప్పాను అనమాట. ఎందుకంటే మా మా వాళ్ళైతే ఎవరు లేరు. కొంతమంది కామెంట్ చేసిండ్రు కదా మీ అత్త మామయ్యలు ఎక్కడ ఉంటారని. మా అత్త మామయ్యలు అయితే లేరనమాట, వాళ్ళైతే చనిపోయారు. అందుకోసమే నేనైతే వెళ్ళడం లేదు. మా ఆయనకు చాలా ఇబ్బంది అవుతుంది వంట చేసుకోవడం కానీ, ఇక షాప్ని చూసుకోవడం కానీ. నేను ఇక్కడ ఉండి ఏమంతా పని చేస్తలేను, ఓన్లీ వంట చేయడం, బట్టలు ఉతకడం మాత్రమే. మొత్తం పని అయితే మా ఆయన చూసుకుంటున్నాడు. అందుకోసమే ఇక కొన్ని రోజుల తర్వాత అయితే వస్తా అని మా అమ్మతో చెప్పాను. మా వాళ్ళు అయితే డైలీ మొత్తుకుంటున్నారనమాట, నెలలు తలిగినాయి కదా, రావచ్చు కదా, ఎప్పుడు వస్తావని, మళ్ళీ కష్టం అవుతుంది, నీకే ఇబ్బంది అవుతుందని. అందుకోసమే డైలీ ఒకరు వచ్చి అంబలి ఇట్లా ఏమైనా తీసుకొస్తున్నారనమాట. నిన్న కూడా మా నాన్నమ్మ వచ్చి వెళ్ళింది, మొన్న అయితే మా అమ్మ వచ్చింది. ఎవరో ఒకరు వస్తానే ఉన్నారు. అందుకోసమే మా ఆయనకి ఇబ్బంది అవుతుందని నేనైతే వెళ్ళడం లేదు. మా ఆయన అయితే గోంగూర తీసుకొచ్చాను. నాకు గోంగూర అంటే చాలా ఇష్టం. చైతో ఏం చేస్తున్నావు? కృతిక ఏం చేస్తున్నావు? ఇట్రా 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 అద్దు ఇట్రా. గోంగూర హెల్త్కి కూడా మంచిది, ఐరన్ కూడా కొంచెం మంచిగా అనమాట. అలచెంతకాయలు ఇవి తినాలి అని లేకపోయినా ఇక తింటున్నా. ఇటు జరుగు. మా కృతిక పాప చూడండి, నేను వీడియో తీస్తుంటే అటు ఇటు కదులుతుంది. మా ఆయన ఫ్రూట్స్ తీసుకొస్తా అన్నాడు, మరి నేనైతే వద్దు అన్నా. ఏమైనా తీసుకొచ్చిండో ఏమో. మనవి అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి టేస్ట్లెస్ కానీ ఇక వేరే కూరగాయలు కొందామన్నా బాగా రేట్ అట. ఇక ఇవేంది మామిడికాయలు తీసుకొచ్చిన. ఎక్కడి నా కోసం అయితే మామిడి పండ్లు తీసుకొచ్చిండు. ఇవైతే మార్కెట్లో, ఇవైతే మా దగ్గర నక్కడే అమ్మ అంటారు. మరి మీ దగ్గర ఏమంటారు కామెంట్ చేయండి. ఎక్కడ? అక్కడి ఫ్రెష్ అయ్యో ఇవా? ఇవి చూడండి, మా ఆయన నా కోసమే ఫ్రెష్ మామిడి పండ్లు అయితే తీసుకొచ్చిండు. కృతిక అయితే రెడీ ఉన్నది ఇప్పుడు తింటా అని. ఇవి కూడా అక్కడేనా? వీటిని ఏమో అంటారు కదా చిన్న బంగిన పళ్ళ, అవి కాదు. స్మెల్ మంచిగా వస్తుంది. కూరగాయల రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయట. టమాటాలు అయితే ఫుల్ రేట్ అయితే ఇక జూన్ వరకు 100 అవుతాయో ఎంత అవుతాయి అంతేనా? దోసకాయలు కూడా తీసుకొచ్చిన. కాకరకాయలు ½ కేజీనా? మళ్ళీ క్యారెట్ అయితే తీసుకొచ్చిండు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఇట్లా చూపెడతాను, రేపు ఎట్లా అవుతాయో మీకు చూపెడతానండి. వీటిని ఈ మిర్చి ఎందుకు తీసుకొచ్చిందంటే రెసిపీ చేసిన తర్వాత మీకు చూపెడతా. మా ఆయన చేస్తాడు, నేను చెయ్య. ఈ కవర్లు అటు తీసుకెళ్ళు, పనికి వస్తాయి. ఇవి మా ఆయన తెచ్చిన కూరగాయలు, నా కోసం తీసుకొచ్చిన పండ్లు. వేరే పండ్లు తీసుకొస్తా అన్నాడు ఫ్రూట్స్, నేనైతే వద్దు అని చెప్పేసిన. దీనివల్ల అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తలేను, మా ఆయనకి ఇబ్బంది అవుతుంది. మా ఆయన అయితే ఏం కాదు నేను చేసుకుంటా అంటున్నారు, కానీ నాకే పోబుద్ధి అయితే లేదు. ఒక్కడనే వదిలిపెట్టేసి అసలు ఇక్కడ ఎవరైనా ఉంటే, మా అత్తమ్మ వాళ్ళు ఎవరైనా ఉన్నా నేను ఉండేదాన్ని అనమాట. ఇక పోబుద్ధి కాకపోయినా చేసేవాళ్ళు లేరు కదా, ఆడతోడు ఉంటే ఇక కొంచెం బెటర్ అనమాట డెలివరీ అయినప్పుడు. అలా అని మా ఆయన ఏం చేస్తలేడని కాదు, ఇక డెలివరీ టైం అప్పుడు అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి కదా. అందుకోసమే ఈ ప్రాబ్లం వల్ల అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తలేను. కొన్ని రోజులకైతే ఇక వెళ్ళాలి. ఇక ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.